చేతుల్లో, కాళ్ళల్లో తిమ్మిర్లనిపిస్తున్నాయి. ఇవన్నీ లాగుతున్నాయి. ప్రతిసారి మన మైండ్‌లో ఏమొస్తది? అరే! నరాల నొప్పి ఇది. నరాల నొప్పి అని వస్తది. లేకపోతే నరాల బలహీనత అని వస్తది. కానీ ప్రతిసారి అట్లనే ఉంటదా? కాదు. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే ఫుల్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఫుల్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయి మనము మొత్తం రోజు పనిలో ఉంటాం. 24 గంటలు ఉంటాయి రోజుకి. కానీ 25 గంటలు పని చేస్తాం మనం ఒక రోజుకి. అట్లా అయిపోయింది జీవితం. ఏముంటుంది ఆ స్ట్రెస్‌కి మనం హైడ్రేషన్‌ని ఇగ్నోర్ చేస్తాం. పని నడుస్తుంది, పెద్ద మీటింగ్ నడుస్తుంది, ముంగటే నీళ్ళు ఉంటాయి. కానీ అది తాగడం కూడా మర్చిపోతాం. ఎందుకంటే కాన్సంట్రేషన్ మొత్తం ఆడ ఉండాలి. ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మొత్తం పని చేస్తూనే ఉంటారు. దాంట్లో హైడ్రేషన్ మర్చిపోతారు. దీంతో ఏమవుతుంది? ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. దాంతో పాటు డిహైడ్రేషన్ కూడా అవుతుంది. కానీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా డిహైడ్రేషన్ వల్ల. ఈ ఎండాకాలంలో ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే మీరు ఏం చేయండి అంటే ఒక సింపుల్ మీకు హోమ్ రెమెడీ చెప్తాను. మీరు వాము తీసుకోండి, దంచుకోండి, అది వాటర్లో బాయిల్ చేయండి ఒక స్పూన్, ఒక 200 ml వాటర్లో. ఆ స్టీమ్ తీసుకోండి. ఆ స్టీమ్ తీసుకోవడం వల్ల మీకు యాక్టివ్నెస్ వస్తుంది. మళ్ళీ దాంతోపాటు వెజిటేబుల్ డయట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. అంటే వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి. ఇది స్టీమ్ తీసుకునేటప్పుడు మంచి సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకోండి. మీకు నచ్చిన ఏదో ఒక పాట పెట్టుకోండి. అది మీకు సాఫ్ట్ ఉండాలి పాట, డిచిక్ పాటలు పెట్టకండి. మంచిగా మీకు సూదింగ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. మళ్ళీ దాంతోపాటు మీరు ఏం చేయండి అంటే రోజుకి నాట్రమ్యూర్, ఇట్లా సిమ్టమ్స్ మీకు వస్తున్నాయి, ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్, డిహైడ్రేషన్, నాట్రమ్యూర్ డైలీ మీరు ఒక 10 గోళీలు పొద్దుమికేసుకోండి. మీకు జర రిలాక్స్ అనిపిస్తుంది. అండ్ ఈ రీల్ మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళతో షేర్ చేయండి. నరాల వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే నరాలని కమెంట్ చేయండి. ధన్యవాదం.